రంజిత్ గారు, ఈ క్రియేషన్లో సామూహిక శక్తి మీకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే గ్రూప్ కాన్షియస్. ఎస్. సో ఫ్రెండ్స్, మనకు ఈ క్రియేషన్లో వచ్చేసేసి మనం ఇండివిజువల్గా క్రియేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని మనం తెలుసుకున్నాము ఆల్రెడీ. అంటే మనము ఏదైతే విశ్వ కళ్యాణంలో భాగంగా చేస్తామో, చేసినప్పుడు మనకి ఇండివిజువల్గా మనకు కావాల్సింది వస్తుందని తెలుసుకున్నాం. సో మరి ఈ విశ్వ కళ్యాణంలో భాగంగా మనకు పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే సో దానికి కంపల్సరీగా సామూహిక శక్తి అవసరం. ఇప్పుడు మనకి ఇక్కడ అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది తిరుపతిలో. సో అది ఒక్కరు అనుకుంటే అయ్యింది కాదు, ఇంత సామూహికంగా చేస్తేనే ఆ థాట్. నాకు తెలుసు ఏంటంటే ఈ ప్రోగ్రాం జరగడానికి దానికన్నా ముందు మనం చాలా మెడిటేషన్స్ చేశాం, సామూహికంగా మెడిటేషన్ చేశాం. బాలకృష్ణ సార్ ఏదున్నా కూడా ముందు మెడిటేషన్ చేపిస్తారు, సామూహిక ధ్యానం. దాని ద్వారా రిజల్ట్ ఇది వస్తుందన్నమాట. ఇది మనము ప్రత్యక్షంగా రిజల్ట్ ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన ఈ మా ధ్యాన మహాయాగమే మనం తిరుపతిలో జరిగిందే మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దానికి 108 రోజుల్లో 41 days మనం ముందు చేశామన్నమాట మెడిటేషన్. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీ ఊర్లో పిరమిడ్ కట్టాలన్నా ఇంకేదైనా చేయాలన్నా సామూహికంగా ధ్యానం చేస్తే అది ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఈ ధ్యాన మహాయాగమే మన ఎగ్జాంపుల్ చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే క్రియేషన్ చేసేటప్పుడు ఒకసారి మాస్టర్స్తో మాట్లాడటం జరిగింది. అది దాదాపుగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జరిగింది. మధ్యలో వాళ్ళు మనని పక్కదారి పట్టిస్తారు, మనం ఇటు మళ్ళీ అవేర్నెస్ వచ్చి అడగాలి. నేను ఒకసారి అడుగుతున్నాను వాళ్ళలో క్రియేషన్ గురించి ఎలాగా ఏంటి అని అంటే, వాళ్ళు నన్ను లగ్జరీ కోరుకుంటున్నావా అని అడిగారు మాస్టర్స్. నేను షాక్ అయిపోయి కొన్ని సెకండ్స్ ఆగిపోయినా. నా నుంచి ఏం ప్రశ్నలు రావట్లేదు, అంతకుముందు దాకా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో అప్పుడు నేను కొన్ని సెకండ్లు ఆగి నేను అడిగాను, లగ్జరీ తప్ప, లగ్జరీ పాపమా, లగ్జరీ కర్మ, లగ్జరీ కోరుకోకూడదా అని అడిగాను. వాళ్ళు కొన్ని సెకండ్లు ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత కాదు లగ్జరీ ఓకే, అవి ఏవి కాదు అన్నారు. మరి మీరు నన్ను ఈ క్వశ్చన్ ఎందుకు వేశారని అడిగాను. అంటే మనం అడిగేటప్పుడు ఎంత క్లారిటీగా ఉండాలన్న దానికోసం. అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారనంటే, నువ్వు ఈ అవేర్నెస్తో ఉన్నావా లేదా అన్న దానికి వేశారు. అన్న తర్వాత నేను ఒక విషయం చెప్పాను, లగ్జరీ అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నాకు 10 కార్లు ఉంటే ఇది వద్దు ఆడి కారు కావాలంటే లగ్జరీ, అసలే కారు లేనప్పుడు కారు కొట్టుకుంటే మీరు దాన్ని లగ్జరీ ఎలా అంటారు అని. అంటే మనం ఎంత క్లారిటీగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అంత అద్భుతమైన సమాధానం వస్తుంది. వాళ్ళు లాస్ట్కి చెప్పింది ఏంటి అని అంటే, ఫస్ట్ నీ మైండ్లో క్రియేషన్ ఎంత క్లియర్గా ఉంటే ఆ మేనిఫెస్టేషన్ అంతది అంత అద్భుతంగా జరుగుతుంది అని వారు చెప్పినటువంటి సందేశం. థ్యాంక్ యూ. సేమ్ మాస్టర్స్, స్క్రీన్ ప్లే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సినిమా అంత బాగొస్తుంది. ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది స్క్రీన్ ప్లే లాంటిది. స్క్రీన్ ప్లే ఎంత పర్ఫెక్ట్గా మీరు రాసుకుంటారో, మీరు ఫీల్డ్లోకి దిగినప్పుడు మీ డైరెక్షన్ అంత ఈజీగా ఉంటుంది. పాతకాలంలో బౌండెడ్ స్క్రిప్ట్లు వచ్చాయి. బౌండెడ్ స్క్రిప్ట్తో సినిమా షూటింగ్ తీసేవారు, 40 రోజుల్లో 50 రోజుల్లో అయిపోయేది. ఇప్పుడు అప్పటికప్పుడు రాస్తున్నారు కాబట్టి 3-4 సంవత్సరాలు పడుతుంది. క్రియేషన్ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు అన్నట్టుగా మైండ్లో క్లియర్నెస్ లేకపోవడం, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లేకపోవడం. ఇక్కడ ఉండాలి పర్ఫెక్ట్ స్క్రిప్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటే సృష్టి మనకి రన్నర్స్ని పంపిస్తుంది. మీరు మాస్టర్స్ అంటారు కదా, మాస్టర్స్లో కూడా రన్నర్స్ సెపరేట్గా ఉంటారు. మీ క్రియేషన్ కోసం ఉపయోగపడే రన్నర్స్ సెపరేట్గా ఉంటారు. ఒక్కొక్క ఐటెంకి కొంతమంది రన్నర్స్ ఉంటారు. ఇప్పుడు అబండెన్స్ అని అనుకున్నారు అనుకోండి, సెయింట్ జర్మనే వస్తాడు. సెయింట్ జర్మన్ మాస్టర్ తన కోటు ఆ గుండి అమ్మితే ప్రపంచానికి కొనవచ్చు, అంత అబండెన్స్ మాస్టర్. సో రన్నర్స్ కూడా మీకు సహాయం చేస్తారు. కానీ మీరు నమ్ముకోవాల్సింది మీ ఆత్మశక్తిని, మీ క్లియర్నెస్ని, మీ ఎరుకని, మీ యొక్క ఎబిలిటీకి మీరు మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. సో టు కన్క్లూడ్ దిస్, పత్రిజీ ఎప్పుడు చెప్తారు, మనం క్రియేట్ చేసే దానికి సంబంధించిన 3 స్థాయిల్లో నువ్వు ఒక చిన్నవాడిగా ఉన్నప్పుడు నువ్వేది అడిగినా అది నీకు యూనివర్స్ ఇస్తుంది. వెన్ యు ఆర్ ఏ చైల్డ్, వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి గివెన్. కొన్నాళ్ళకి సార్ చెప్పినట్టు మన స్థాయిని అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, వాట్ యు థింక్ దట్ యు ఆర్ రిజర్వ్డ్, దట్ యూ విల్ ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్. అంటే నువ్వు దేనికైతే అర్హత ఉందని నువ్వు అనుకుంటున్నావో అది అడుగు, అది యూనివర్స్ ఆటోమేటిక్గా ఇస్తుంది. ఇంకొన్నాళ్ళకి మనకేమర్థమవుతుందంటే,
అసలు మనకి దేనికి అర్హత ఉందని మనం ఎక్కడ చెప్పగలము? యూనివర్స్కే తెలుసు అని మనం 3వ స్థాయిలోకి ఒక ట్రూ పిరమిడ్ మాస్టర్గా ఎప్పుడైతే మనం ఉద్భవిస్తామో, వాట్ ద యూనివర్స్ థింక్స్ దట్ యు ఆర్ డిజర్వ్డ్, ఇట్ విల్ బి గివెన్ అండ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇట్. యూనివర్స్ ఏదైతే నీకు బెస్ట్ అని అనుకుంటుందో అదే ఇస్తుంది. దాంతో మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. అలాగే అద్భుతమైన ఈ ధ్యానమా చక్రంలో, ఈ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వండర్ఫుల్గా మనం అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.